Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur online classes and myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students software engineering paper. So this is 5th semester software engineering paper. Right, this is our 30th lecture. Okay. And all of you regularly watch our classes in our YouTube channel ABN and PRR College online classes Kovur. సో మనకి ఐబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కొవ్వూర్ అనే యూట్యూబ్ ఛానల్లో కంప్యూటర్ సైన్స్ 5B అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుందండి. సో దాంట్లో మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. రైట్, క్లాసెస్ వినేటప్పుడు అందరూ కూడా రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఏముంటున్నాయి అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటూ ఉండండి. బికాస్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మన క్వశ్చన్స్ చదవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. రైట్, అండ్ మనకి ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మెటీరియల్స్ని కూడా మీకు వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేయడం జరిగింది. సో వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఆ క్లాసెస్ వినేటప్పుడు ఆ మెటీరియల్స్ని పక్కన పెట్టుకుని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రైట్, సేమ్ ఇక్కడ ఏదైతే నేను చెప్తున్నానో అవి మనకి మెటీరియల్లో కూడా ఉంటాయన్నమాట. సో మెటీరియల్స్ని పక్కన పెట్టుకుని జాగ్రత్తగా వినండి క్లాసెస్ని. ఓకే రైట్, అండ్ కమింగ్ టు ది టుడే సెషన్. సో మనము 29 లెక్చర్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో లాస్ట్ క్లాస్తో మనకి సెకండ్ యూనిట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఓకే, సెకండ్ యూనిట్ మొత్తం కంప్లీట్ అయింది. దట్ ఎంటైర్లీ బిలాంగ్స్ టు సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. అండ్ కమింగ్ టు ది థర్డ్ యూనిట్, దట్ ఈజ్ సాఫ్ట్వేర్ డిజైన్. ఓకే, సో మనం ఇప్పుడు థర్డ్ యూనిట్లో ఉన్నామండి. దట్ ఈజ్ సాఫ్ట్వేర్ డిజైన్ అనమాట. మనకి సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, సెకండ్ యూనిట్లో ఏవైతే మనం రిక్వైర్మెంట్స్ తీసుకున్నామో, ఓకే, రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకుంటాము, రిక్వైర్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఎనాలిసిస్ మోడల్స్ ఏంటి, ఎనాలిసిస్ కాన్సెప్ట్స్ ఏంటి, అండ్ ఎనాలిసిస్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఓకే, ఎంటైర్ ఆ కాన్సెప్ట్స్ అంతా కూడా మనం డిస్కస్ చేసుకుంటే చూస్తే గనక దాంట్లో రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ప్రాసెస్ ఉంటుందండి. అవునా? సో మనకి వన్స్ మనకి రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో జరిగే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే డిజైన్ ప్రాసెస్కి వెళుతుందండి. రైట్, మనకి డిజైన్ ప్రాసెస్ అంటే ఏవైతే రిక్వైర్మెంట్స్ ఫేజ్లో రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుని ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తాము, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఓకే, అండ్ ఆ డాక్యుమెంట్ ఆ స్పెసిఫికేషన్స్ అంతా కూడా కొన్ని మోడల్స్ని కూడా ఉపయోగించుకున్నాము, అనాలిసిస్ మోడల్స్ ఉపయోగించుకున్నాము. అవునా? వాటిలో ఉండే ఎలిమెంట్స్ ఏంటి అనేది చూసాము. సినారియో బేస్డ్ ఎలిమెంట్స్, సో లాస్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. సినారియో బేస్డ్ ఎలిమెంట్స్, ఫంక్షనల్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఎలిమెంట్స్, ఓకే, క్లాస్ బేస్డ్ ఎలిమెంట్స్, బిహేవియరల్ బేస్డ్ ఎలిమెంట్స్, ఫ్లో ఓరియంటెడ్ ఎలిమెంట్స్. అవునా? సో ఇలా మనం ఒక రిక్వైర్మెంట్స్కి సంబంధించి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ అనేది ప్రిపేర్ చేసేస్తామండి. సో ఈ డిస్క్రిప్షన్ని తీసుకుని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, ఏదైతే మనకి ఇక్కడ వచ్చిందో డాక్యుమెంటు, ఆ డాక్యుమెంట్ అనేది ఈ డిజైన్ ఫేజ్కి ఇన్పుట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు ఆ టీం ఏం చేస్తారు అంటే అక్కడ ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ని తీసుకుని డిజైన్ ప్రాసెస్కి పంపిస్తారనమాట. సో డిజైన్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఆ రిక్వైర్మెంట్ ఫేజ్లో ఏదైతే మనం అక్కడ డాక్యుమెంట్ ఉందో దాన్ని తీసుకుని వీళ్ళు డిజైన్ కాన్సెప్ట్ అనేది ప్రాసెస్ చేస్తారనమాట. సో ఇక్కడ ఈ డిజైన్ ప్రాసెస్ అంటే కోడింగ్ కాదండి. ఓకే, సో కోడింగ్ కన్నా ముందనమాట అసలు సాఫ్ట్వేర్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి సమ్ డిజైన్ కాన్సెప్ట్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా? సో దాంట్లో మనకి ఆర్కిటెక్చరల్ డిజైన్ కాన్సెప్ట్, ప్రొసీజరల్ డిజైన్ కాన్సెప్ట్, డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ కాన్సెప్ట్. ఓకే, సో 3 టైప్స్ ఆఫ్ డిజైనింగ్ ప్రాసెస్ని మనం ఇక్కడ చూస్తామన్నమాట అండి. ఆర్కిటెక్చరల్, ప్రొసీజరల్ అండ్ డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్. అంటే మనం ఆ ఎనాలిసిస్ మోడల్లో ఏవైతే అవుట్పుట్స్ వచ్చినాయో, ఓకే, సమ్ యూస్ కేస్ డయాగ్రామ్స్ అని, క్లాస్ డయాగ్రామ్స్ అని, ఓకేనా,
చూడండి, ఒక్కొక్క డాక్యుమెంట్ దగ్గర ఒకటి డేటా ఫ్లో డయాగ్రామ్ అని, కంట్రోల్ ఫ్లో డయాగ్రామ్స్ అని మనం చేసాం చూసారా. వీటి నుంచి ఓకే, ఈ డయాగ్రామ్స్ నుంచి వచ్చిన డేటాని, అంటే ఇది ఈ డయాగ్రామ్స్ నుంచి రిలీజ్ అయిన అవుట్పుట్ని ఇక్కడ మనం ప్రిపేర్ చేసి ఆర్కిటెక్చర్ డిజైన్ కానీ, ప్రొసీజరల్ డిజైన్ కానీ, డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్ కానీ, లేదా కాంపోనెంట్ లెవెల్ డిజైన్ కానీ మనకి ఇన్పుట్స్ అవుతాయి అన్నమాట. అంటే ఆ ఫేజ్లో రిలీజ్ అయిన డేటాని దీనికి అవుట్పుట్గా తీసుకుంటాము. తీసుకుని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ డిజైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ డిజైన్, ఈ డిజైన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కోడింగ్ ఫేజ్కి వెళుతుంది అనమాట అండి. ఓకే, మన సాఫ్ట్వేర్ ఎక్కడికి వెళ్తుంది? కోడింగ్ ఫేజ్కి వెళుతుంది. సో సింపుల్, రిక్వైర్మెంట్స్ ప్రాసెస్ దగ్గర సమ్ అనాలిసిస్ మోడల్స్ ఉపయోగించుకుని మనము డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుంటాము. ఆ డాక్యుమెంట్ని తీసుకుని మనం డిజైన్ ప్రాసెస్కి తీసుకుని వెళ్తాం అనమాట మన సాఫ్ట్వేర్ని. సో ఆ డాక్యుమెంట్ నుంచి వచ్చిన అవుట్పుట్ని ఇక్కడ ఆర్కిటెక్చరల్ డిజైన్, ఇంటర్ఫేస్ డిజైన్, ప్రొసీజరల్ డిజైన్, డేటా ఫ్లో ఓరియంటెడ్ డిజైన్, సో ఈ 4 డిజైన్స్కి కూడా మనం ముందు తీసుకున్న అనాలిసిస్ మోడల్స్ నుంచి మనము ఇన్పుట్గా తీసుకుంటాం అనమాట. అక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ ఇక్కడ దీనికి ఇన్పుట్ అవుతుంది అనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే యాక్చువల్ సాఫ్ట్వేర్ డిజైన్ లేదా సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్లో మనం ప్రిపేర్ చేస్తున్న దాంట్లో ఈ డిజైన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి, సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి ఈ డిజైన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ ప్రాసెస్ అయిన తర్వాత కోడింగ్ ప్రాసెస్ చేస్తారండి. కోడింగ్ ప్రాసెస్ అయిన తర్వాత టెస్టింగ్ ప్రాసెస్, టెస్టింగ్ తర్వాత డిప్లాయ్ చేస్తారనమాట. రైట్. సో మనం ఈ సాఫ్ట్వేర్ డిజైన్ అనే యూనిట్లో, థర్డ్ యూనిట్, ఈ సాఫ్ట్వేర్ డిజైన్ అనే యూనిట్లో ఫస్ట్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ డిజైన్, ఓకే, వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ డిజైన్ అనే కాన్సెప్ట్ చూస్తాము. దాని తర్వాత అబ్స్ట్రాక్షన్, మాడ్యులారిటీ. ఓకే, సో ఒక చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్షన్ అండ్ మాడ్యులారిటీ అని చెప్పేసి, వాటి గురించి డిజైన్ చేసుకుంటాము. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్ అండి. అబ్స్ట్రాక్షన్, మాడ్యులారిటీ, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్, ఈ 3 కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ దీంట్లో. తర్వాత ఎఫెక్టివ్ మాడ్యులర్ డిజైన్, దాంట్లో కోహెజన్ అండ్ కప్లింగ్ కాన్సెప్ట్ వరకు ఒక కాన్సెప్ట్ అవుతుందండి. ఓకే, ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాడు, కోహెజన్ అండ్ కప్లింగ్, కోహెజన్ కాన్సెప్ట్ కానీ, కప్లింగ్ కాన్సెప్ట్ కానీ, లేదా రెండు కలిపి కానీ. సో 10 మార్క్స్లో కానీ 5 మార్క్స్లో కానీ కంపల్సరీగా ఉండే క్వశ్చన్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్లో మొత్తం 4 ఉంటాయండి: ఆర్కిటెక్చరల్, ప్రొసీజరల్, ఇంటర్ఫేస్, డేటా ఫ్లో. ఓకే, ఇంటర్ఫేస్ డిజైన్ అనేది నెక్స్ట్ యూనిట్లో నేర్చుకుంటాము. ఓకే, 4th యూనిట్ కూడా ఇంటర్ఫేస్ డిజైన్ కాన్సెప్ట్ మొత్తం 4th యూనిట్ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ 3 కాన్సెప్ట్స్ని ఇక్కడ నేర్చుకుంటామండి. సో ఓవరాల్గా యూనిట్కి వచ్చేసి డిజైన్ కాన్సెప్ట్ ఒకటి, అబ్స్ట్రాక్షన్, మాడ్యులారిటీ అండ్ ఆర్కిటెక్చర్ 3 కూడా స్మాల్ ఆన్సర్స్, అండ్ ఎఫెక్టివ్ మాడ్యులర్ డిజైన్లో 2 కాన్సెప్ట్స్, కోహెజన్ అండ్ కప్లింగ్ అని చెప్పేసి ఉంటుంది, 10 మార్క్స్ క్వశ్చన్, అండ్ ఆర్కిటెక్చరల్ డిజైన్, ప్రొసీజరల్ డిజైన్ అండ్ డేటా ఫ్లో డిజైన్. రైట్. సో ఇవి మనకి ఈ సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్లో ఉన్న, సాఫ్ట్వేర్ డిజైన్ అనే యూనిట్లో ఉన్న కాన్సెప్ట్స్ అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు ది ఫస్ట్ కాన్సెప్ట్, సాఫ్ట్వేర్ డిజైన్. ఓకే, సో ఆల్రెడీ అసలు ఈ డిజైన్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఆ సేమ్ కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ ఫస్ట్ ఈ డిజైన్ అనే కాన్సెప్ట్లో మనం చూడొచ్చు అనమాట. రైట్. లెట్ us see what is here software design. The objective of software design phase is to take the SRS document. Here SRS document is nothing but what we prepared in the requirement analysis process. Right. After gathering requirements from the client, the analyst people prepared one final document, that is SRS document. Okay, so here the software design objective, so the objective of software design phase is to take the SRS document, that what early we prepared from the requirement analysis as input. Okay, means that software design takes SRS document as input and produce the output. Okay, and this design prepares some concepts. Okay, and this design produces some outputs. Okay, those are the some architecture design, that may be interface design or some other designs. Okay, so ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ డిజైన్ ఇది ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్స్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. డిఫరెంట్ మాడ్యూల్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ది సొల్యూషన్. ఓకే, హియర్ ద సాఫ్ట్వేర్ డిజైన్ ప్రొడ్యూసెస్ డిఫరెంట్ మాడ్యూల్స్. What are the modules? Here modules ante is nothing but what are the tasks involved for that software.
what are the tasks we have to implement, what is the problem here. Okay, సో ఏంటంటే ప్రాబ్లం అంతటిని కూడా మాడ్యూల్స్ కింద డిజైన్ చేసేసుకోవడం వల్ల మనము సాఫ్ట్వేర్ ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చండి. ఇస్ నథింగ్ బట్ స్మాల్ పీసెస్. ఓకే, దట్ పీసెస్ కంటెన్స్, ఎవ్రీ పీస్ కంటెన్స్ ఆన్ స్పెసిఫిక్ టాస్క్. సో ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్స్ తీసుకున్న ఇన్పుట్ని యూజ్ చేసుకుని ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ డిజైన్ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే మనం ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన మాడ్యూల్స్ని ఏంటనేది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. రైట్, సో మనం ప్రిపేర్ చేస్తున్న ఆ సాఫ్ట్వేర్ సొల్యూషన్కి మాడ్యూల్స్ ఏముండాలి, ఏముంటున్నాయి అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్, కంట్రోల్ రిలేషన్షిప్స్ అమాంగ్ ది డిఫరెంట్ మాడ్యూల్స్. ఓకే, అండ్ ఎప్పుడైతే మనకి దాని గురించి మాడ్యూల్స్ అనేవి డిఫైన్ చేసేస్తున్నామో, మాడ్యూల్స్ని డివిజన్ చేసుకుంటున్నామో, వాటి మధ్య రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉంటున్నాయి ఏంటనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఎక్కువ ఒకదానిపైన ఒకటి ఎక్కువ ఆధారపడిపోతుంది అనుకోండి, వాటిని మనము మోడిఫికేషన్ చేసే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇట్స్ నథింగ్ బట్ హౌ ద డేటా ఫ్లోస్, దాని అంతటిని కూడా మనం ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. ఇట్స్ నథింగ్ బట్ కంట్రోల్ చేయడం అంటే ఏమీ కాదు, ఐడెంటిఫై చేసుకోవడం అనమాట. ఆ రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి ఓకే అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవడం. నెక్స్ట్, ఇంటర్ఫేస్ అమాంగ్ డిఫరెంట్ మాడ్యూల్స్. ఒక మాడ్యూల్ నుంచి ఇంకో మాడ్యూల్కి ఇంటర్ఫేసెస్ అనేది ఎలా ఉంటుంది, ఇంటరాక్టివిటీ ఎలా ఉంటుంది. ఓకే, సో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ మీద ఎంతవరకు ఆధారపడుతుంది ఓకే అనేది కూడా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అండి. రైట్, నెక్స్ట్, డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ ది ఇండివిజువల్ మాడ్యూల్స్. సో ప్రతి మాడ్యూల్కి కూడా డేటా స్ట్రక్చర్ని డిఫైన్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో మనం ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటే కంపల్సరీగా దానికి డేటా స్ట్రక్చర్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అవునా. హౌ ద డేటా కెన్ బి డిఫైన్డ్, ఇవన్నీ కూడా మాడ్యూల్స్కి ప్రతి టాస్క్కి కూడా డేటా స్ట్రక్చర్స్ని డిఫైన్ చేయొచ్చు. అండ్ algorithms required to implement the individual modules, and for preparing that modules which type of algorithms are required for preparing these modules. ఓకే, సో ఇక్కడ ఈ అవుట్పుట్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే డిజైన్ ప్రాసెస్లో ఏం చేస్తామనేది అర్థమైపోతుందండి, అవునా. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఇన్పుట్గా తీసుకుని ఏం చేస్తుందంట, మాడ్యూల్స్ కింద డిజైన్ చేసుకుంటుంది. మాడ్యూల్స్ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో వాటిని మనం ఏదైనా రిస్క్ అయినా రైజ్ అయ్యేలా ఉంటే వాటిని కంట్రోల్ చేసేలా ఉంటుంది. ఆ మాడ్యూల్స్ మధ్య ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ప్రతి మాడ్యూల్కి డేటా స్ట్రక్చర్స్ని డిఫైన్ చేయొచ్చు. అండ్ ఏ ఆల్గరిథమ్స్ అనేవి మనకి ఆ టాస్క్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, దీస్ ఆర్ ద అవుట్పుట్స్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ డిజైన్. ఓకేనండి, ఇన్పుట్ ఏమో సాఫ్ట్వేర్ డిజైన్కి ఇన్పుట్ ఏమో ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అవుతుంది, అవుట్పుట్ ఏమో ఇక్కడ ఇంప్లిమెంటేషన్స్ అవుతాయి అనమాట. మాడ్యూల్స్ మధ్య రిలేషన్షిప్స్ కానీ, మాడ్యూల్స్ డివిజన్ కానీ, ఇంటర్ఫేసెస్ కానీ, ఓకే డేటా స్ట్రక్చర్స్ కానీ, ఆల్గోరిథమ్స్ కానీ అవన్నీ డిజైన్ చేయడం అనమాట అండి. రైట్, అండ్ లిటిల్ బిట్ సమ్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ డిజైన్ ఈస్, చూడండి ఇక్కడ, సాఫ్ట్వేర్ డిజైన్ ఈజ్ అ ప్రాసెస్ టు ట్రాన్స్ఫార్మ్ యూజర్ రిక్వైర్మెంట్స్ ఇంటూ సమ్ సూటబుల్ ఫార్మ్. ఓకే, దట్ ఈస్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఎర్లీ స్టేజెస్. మనం పైన చెప్పుకున్నామండి. ఏంటి ఇక్కడ సాఫ్ట్వేర్ డిజైన్ ప్రాసెస్ అంటే ఏంటంట, which transforms the user requirements to some suitable form. The suitable form is nothing but program implement చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, విచ్ హెల్ప్స్ ది ప్రోగ్రామర్ ఇన్ సాఫ్ట్వేర్ కోడింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. చూసారా, సో సాఫ్ట్వేర్ డిజైన్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫార్మ్స్ ది యూజర్ రిక్వైర్మెంట్స్, దట్ వాట్ వీ గ్యాదర్డ్ ఫ్రమ్ ది యూజర్, ద డేటా కెన్ బి transformed into some little bit or some understandable data, okay, to the programmer with the help of that design concepts. ఓకే, అంటే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి, కోడింగ్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రోగ్రామర్కి అర్థమయ్యే విధంగా, తనకి హెల్ప్ చేసే విధంగా ఆ డాక్యుమెంట్ని మనము ఆ డిజైన్ ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. ఫర్ అసెసింగ్ యూజర్ రిక్వైర్మెంట్స్ an SRS document is created, whereas for coding and implementation there is a need of more specific and detailed requirements in software terms. ఓకే, అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంటే కాకుండా ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి సమ్ అడిషనల్ రిక్వైర్మెంట్స్ లేదా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలంటే, ఓకేనా, అది దీని ద్వారా చేస్తామన్నమాట. ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ కెన్ డైరెక్ట్లీ బీ యూజ్డ్ ఇన్ టు ఇంప్లిమెంటేషన్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇక్కడ ఈ డిజైన్ నుంచి వచ్చిన అవుట్పుట్ అంటే ఈ డిజైన్ కాన్సెప్ట్స్ ఉపయోగించుకుని ఏదైతే మనం డిజైన్ ప్రాసెస్ చేస్తున్నామో అది డైరెక్ట్గా ప్రోగ్రామర్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించుకుని ఆ సాఫ్ట్వేర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట అండి. సూటబుల్ అనమాట, పర్ఫెక్ట్ డాక్యుమెంట్ అనమాట అండి.
for implementing the software, right? Right. Next, software design is the first step in SDLC which moves the concentration from problem domain to solution domain. చూసారా, అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేసాము అని అనుకున్నప్పుడు ఈ డిజైన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఫేజ్ అవుతుందండి. అంటే సొల్యూషన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది డిజైన్ కాన్సెప్ట్స్. ఓకే, రైట్. ఇట్ ట్రైస్ టు స్పెసిఫై హౌ టు ఫుల్ఫిల్ ది రిక్వైర్మెంట్స్ మెన్షన్డ్ ఇన్ ఎస్ఆర్ఎస్. దేన్ని ట్రై చేస్తుందండి చూడండి, స్పెసిఫై హౌ టు ఫుల్ఫిల్ యూజర్ రిక్వైర్మెంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, దట్ వాట్ వి మెన్షన్ ఇన్ ద ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లో యూజర్ రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నాం కదా, అవి యూజర్ని ఎంతవరకు సాటిస్ఫై చేస్తాయనే విధంగా మనము ఈ డిజైన్ ప్రాసెస్ని తీసుకువెళ్ళాలన్నమాట, రైట్. అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ మోడల్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 డిజైన్స్. దీంట్లో మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి? 4 డిజైన్స్ అండి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే డేటా ఆర్ క్లాస్ డిజైన్. ఫస్ట్ వన్ ఏంటి? డేటా డిజైన్ లేదా క్లాస్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్ ఏంటి? ఆర్కిటెక్చరల్ డిజైన్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ డిజైన్ అండ్ కాంపోనెంట్ లెవెల్ డిజైన్. సారీ, కాంపోనెంట్ లెవెల్ ఆర్ కాంపోనెంట్ డిజైన్. సో ఓవరాల్గా మనకి 4 టైప్స్ ఆఫ్ డిజైనింగ్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయన్నమాట అండి, రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ డిజైన్ అనేసరికి సో మనకి ఇక్కడ 4 టైప్స్ ఉంటాయి: డేటా డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్, ఇంటర్ఫేస్ డిజైన్, కాంపోనెంట్ డిజైన్. సో ఇక్కడ మనకి యూనిట్లో డేటా డిజైన్, ఆర్కిటెక్చరల్ డిజైన్, కాంపోనెంట్ డిజైన్, ఆ 3 డిజైన్స్ నేర్చుకుంటామండి. ఆ ఇంటర్ఫేస్ డిజైన్ అనేది 4th యూనిట్లో చూస్తామన్నమాట. ఓకే, అండ్ రైట్. ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే, అనాలిసిస్ మోడల్స్లో మనం ఏవైతే అవి క్లాస్ బేస్డ్, ఓకేనా, డేటా బేస్డ్, బిహేవియరల్ ఎలిమెంట్స్ అని చెప్పుకుంటున్నాం చూసారా, వాటి నుంచి వచ్చిన వాటి నుంచి వచ్చిన అవుట్పుట్స్ ఇక్కడ మనం డిజైన్ చేస్తున్న ఈ 4 డిజైన్స్కి దేనికి వెళ్తాయి అనేది ఒక డయాగ్రామ్ ఉంటుందండి. ఓకే, అంటే డేటా డిజైన్ చేయడానికి అనాలిసిస్ మోడల్స్లో మనం ఏ కాన్సెప్ట్స్ ఉపయోగించుకుంటాము, ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడానికి అనాలిసిస్ మోడల్లో వచ్చిన అవుట్పుట్స్ ఏంటి, ఓకే, ఇంటర్ఫేస్ డిజైన్కి దాని నుంచి వచ్చే అవుట్పుట్స్ ఏంటి, కాంపోనెంట్ లెవెల్ డిజైన్కి అనాలిసిస్ మోడల్లో వచ్చిన అవుట్పుట్స్ ఏంటి అనేది ఒక చిన్న డయాగ్రామ్ ఉంటుందండి. ఓకే, జస్ట్ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఆ డయాగ్రామ్ కనుక మన జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం డిజైన్ కాన్సెప్ట్ అంతా కూడా అర్థమైపోతుందండి, రైట్. ఇక్కడ ఒకసారి చూడండి, బిహేవియరల్ ఎలిమెంట్స్, ఫ్లో ఓరియంటెడ్ ఎలిమెంట్స్, క్లాస్ బేస్డ్ ఎలిమెంట్స్, సినారియో బేస్డ్ ఎలిమెంట్స్. అవునా, చూడండి ఈ 4 ఎలిమెంట్స్ కూడా ఎక్కడ వచ్చినాయి? అనాలిసిస్ మోడల్స్లో వచ్చినాయండి. అంటే రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్లో మనము ఈ 4 మోడల్స్ని ఉపయోగించుకుంటున్నాము. అవును, ఈ 4 మోడల్స్ని ఉపయోగించుకుని ఆ డిజైన్ ఎలా ఉంటుంది అనేది మనం చేస్తున్నాము, ఆ రిక్వైర్మెంట్స్ని స్పెసిఫై చేస్తున్నాము. సో వీటి నుంచి వచ్చిన అవుట్పుట్స్ దేనికి వెళ్తున్నాయి అంటున్నాము? డిజైన్ ప్రాసెస్కి ఇన్పుట్స్ అవుతాయి అంటున్నాము. డిజైన్ ప్రాసెస్లో మనకు ఉన్నాయి ఏంటి? డేటా డిజైను, ఆర్కిటెక్చరల్ డిజైను, ఇంటర్ఫేస్ డిజైను, కాంపోనెంట్ లెవెల్ డిజైన్. అవునా, ఈ 4 డిజైన్స్ అండి. సో ఈ 4 డిజైన్స్కి చూడండి సినారియో బేస్డ్ ఎలిమెంట్స్, దాంట్లో మనం ఏం ఉపయోగించుకుంటాం అనుకున్నాము? యూస్ కేసెస్, టెస్ట్ కేసెస్, యాక్టివిటీ డయాగ్రామ్స్. ఓకే, సో వీటిని ఉపయోగించుకుంటామండి. సో వాటి నుంచి వచ్చిన అవుట్పుట్ దేనికి ఉపయోగించుకుంటున్నాం? ఇక్కడ ఇంటర్ఫేస్ డిజైన్కి ఉపయోగించుకుంటున్నామండి. లేదు అనుకుంటే జస్ట్ డేటా ఆర్ క్లాస్ డిజైన్ ఉందండి. ఓకే, ఈ డిజైన్ చేయడానికి మనము దేని నుంచి వచ్చిన డేటాని తీసుకుంటాము? క్లాస్ బేస్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా, దాని నుంచి వచ్చిన డేటాని దీన్ని డేటా లేదా క్లాస్ డిజైన్ చేయడానికి ఉపయోగించుకుంటాం, రైట్. అలాగే ఆర్కిటెక్చరల్ డిజైన్ ఉందండి. సో ఆర్కిటెక్చరల్ డిజైన్ కాన్సెప్ట్ చేయడానికి మనకి వేటిలో ఒక డేటా అవసరం అవుతుంది? క్లాస్ బేస్డ్ ఎలిమెంట్స్ డేటా అవసరం అవుతుంది, అలాగే ఫ్లో ఓరియంటెడ్ ఎలిమెంట్స్ డేటా అవసరం అవుతుందండి. అవునా, ఈ 2 ఎలిమెంట్స్ ఉన్న డేటాని ఆర్కిటెక్చర్ డిజైన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ ఇంటర్ఫేస్ డిజైన్ అండి. సో ఆల్మోస్ట్ ఇంటర్ఫేస్ డిజైన్ చేయడానికి ఒక క్లాస్ తప్ప మిగతా అన్ని కూడా ఉపయోగించుకుంటామండి. చూడండి ఇక్కడ డయాగ్రాము, ఫ్లో ఓరియంటెడ్ ఎలిమెంట్స్ అవసరం అవుతున్నాయి. ఓకే, అలాగే సినారియో బేస్డ్ ఎలిమెంట్స్ అవసరం అవుతున్నాయి, బిహేవియరల్ ఎలిమెంట్స్ కూడా అవసరం అవుతున్నాయండి. సో ఈ 3 ఎలిమెంట్స్ కూడా ఇంటర్ఫేస్ డిజైన్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. కాంపోనెంట్ లెవెల్ డిజైన్ చేయడానికి ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ కూడా ఉపయోగపడతాయండి. ఓకేనా, ఒక సినారియో తప్ప అనుకుంటే రిమైనింగ్ అన్ని కూడా ఉపయోగపడతాయి. చూడండి ఇక్కడ
బిహేవియరల్ ఎలిమెంట్స్ అవసరం అవుతున్నాయి కాంపోనెంట్ లెవెల్ డిజైన్ చేయడానికి, ఫ్లో ఓరియంటెడ్ ఎలిమెంట్స్ అవసరం అవుతున్నాయి, అండ్ క్లాస్ బేస్డ్ ఎలిమెంట్స్ కూడా అవసరం అవుతున్నాయండి. ఓకే, అంటే ఒక్కొక్క డిజైన్కి ఏమేమి ఇన్పుట్స్ వచ్చినాయి చూసుకోండి. చూస్తే కనుక మన ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జస్ట్ ఆ డయాగ్రామ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇక్కడ కింద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. డేటా ఆర్ క్లాస్ డిజైన్ చూడండి, క్రియేటెడ్ బై ట్రాన్స్ఫార్మింగ్ ది అనాలిసిస్ మోడల్ క్లాస్ బేస్డ్ ఎలిమెంట్స్ ఇంటూ క్లాసెస్ అండ్ డేటా స్ట్రక్చర్స్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ది సాఫ్ట్వేర్. ఓకే, సో దీని నుంచి వచ్చిన ఈ డిజైన్స్ ఈ విధంగా ఉపయోగపడతాయి. ఓకే, ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడానికి ఈ బిహేవియరల్ ఎలిమెంట్స్, క్లాస్ బేస్డ్ ఎలిమెంట్స్ వాటిలో రాసిన ఈ మోడల్స్ ఉన్నాయి, నేమ్స్ ఉన్నాయి కదండి, వాటి నుంచి డేటాను తీసుకుంటాము అని చెప్పేసి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది అనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ సాఫ్ట్వేర్ డిజైన్. సో ఇంపార్టెంట్, 5 మార్క్స్ అడగచ్చు లేదా 10 మార్క్స్ అడగచ్చు, మనం చెప్పలేమండి. బట్ వాట్ ఈస్ మెంట్ బై సాఫ్ట్వేర్ డిజైన్ అని అడిగితే గనక మనం సాఫ్ట్వేర్ డిజైన్ అంటే ఏంటి, ఓకే, ఇది ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ నుంచి ఇన్పుట్గా తీసుకుని సమ్ డిజైన్ మోడల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. ఓకే, డిజైన్ మోడల్స్ నుంచి మనం ప్రిపేర్ చేసే సాఫ్ట్వేర్ డిజైన్ నుంచి వచ్చిన అవుట్పుట్స్ ఏంటంటే మాడ్యూల్స్ మధ్య రిలేషన్షిప్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గారిథమ్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఇది ఏం చేస్తుందంటే ప్రోగ్రామర్కి అర్థమయ్యే విధంగా ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ నుంచి తీసుకుని డేటాని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, అండ్ మనకి 4 టైప్స్ ఆఫ్ డిజైనింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ ఈ డిజైన్స్కి ఇన్పుట్ అనాలిసిస్ మోడల్స్ నుంచి వస్తున్నాయి. సో ఏ అనాలిసిస్ మోడల్ నుంచి ఏ డిజైన్కి డేటా వస్తుంది ఇది రాయవలసి ఉంటుంది అనమాట. రైట్, అండ్ దిస్ ఇస్ మన థర్డ్ యూనిట్కి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. సో క్లాసెస్ అన్ని కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.